మన జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన, ఎదురయ్యే ప్రతి సంబంధం, ఎదురవుతున్న పరిస్థితులు దీనికి కారణం విధా లేక మన దురదృష్టమా? ఇదంతా నా విధి, ఎంత కష్టపడినా ఎలాగో నన్ను విధి వెంటాడుతుంది. ఇలాంటి మాటలు మనం అప్పుడప్పుడు వింటుంటాం. కొన్నిసార్లు మనమే మాట్లాడుకుంటాం. కానీ నిజంగా ఆ విధి అనే శక్తి మన జీవితాన్ని నియంత్రిస్తున్నదా? లేదా మనమే ఆ విధిని మార్చే శక్తులు కాగలమా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు శ్రీకృష్ణుడు చెప్పిన గీతా జ్ఞానంలో విందాం. శ్రీకృష్ణుడు మనిషికి కేవలం భగవంతుడు మాత్రమే కాదు, ఆయన మనకి ఓ మార్గదర్శి కూడా. ఆయన ఉపదేశం కాలాన్ని దాటి శాశ్వతమైనది. ఆయన మాటలు మన భయాలను చెరిపే అస్త్రాలు. విధి అంటే నిజంగా ఏమిటి? కర్మ వల్లే విధి మారుతుందా? మన భవిష్యత్తు మారే అవకాశాలు ఉన్నాయా? శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారు? మనం ఎలా ఆ మార్గాన్ని అనుసరించాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే శ్రీకృష్ణుడి మార్గాన్ని అనుసరించి విధిని మార్చుకున్న వ్యక్తి గురించి కూడా తెలుసుకుందాం. చూపు లేదు, వినికిడి లేదు, మాటలు మాట్లాడలేదు, అయినా ప్రపంచాన్ని తన భావాలతో ఇన్స్పైర్ చేసిన అద్భుత మహిళ అన్నా సులేమాన్ అనే గురువు ప్రేమతో, కృషితో, ఆశతో ఆమె ఎలా విధిని దాటి ప్రపంచాన్ని ప్రభావితం చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా న్యూ వీడియోస్ చూడొచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాం. విధి అంటే ఏమిటి? విధి అంటే ఒక్కొక్కరు ఒక అభిప్రాయం చెబుతారు. మన జీవితంలో జరిగే కొన్ని నియంత్రించలేని సంఘటనలు అని, భగవంతుడు ముందుగానే నిర్ణయించినట్టు అనిపించే మార్గమని, పూర్వకర్మల ఫలితంగా ఎదురయ్యే జీవితమని, విధిని గురించి ప్రజలు రకరకాలుగా అభిప్రాయాలు చెబుతారు. విధిని కొందరు నమ్ముతారు, విధి ప్రకారమే జరుగుతుందని పోరాడరు. కొందరు దాన్ని సవాలుగా తీసుకుంటారు, తమ జీవితాన్ని మార్చుకుంటారు. మన జీవితాల్లో జరిగే ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది. ఎంత కష్టపడినా ఫలితం రాకపోతే చాలామంది నిరాశతో ఇది నా విధి అంటూ చేతులు ఎత్తేస్తారు. అలా చేయాల్సిందేనా? మనం మార్చుకోలేమా? ఈ ప్రశ్నలకు సమాధానంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో అద్భుతమైన తత్వాన్ని చెప్పారు. మన స్వంత ధర్మాన్ని పాటించడం మరణానికైనా శ్రేయస్కరం, ఇతరుల ధర్మాన్ని అనుకరించడం ప్రమాదకరం. మనం జీవితంలో జరిగే విధిలాగా అనిపించే పరిస్థితులు ఇవి గత కర్మల ఫలితాలు. అవి మన నియంత్రణలో లేవు. కానీ ప్రస్తుత కర్మ మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. గతం గురించి బాధపడకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామన్నదే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, పాండవులు అన్యాయం జరిగినా ధర్మం పాటించారు. ధృతరాష్ట్రుడు సత్యం తెలుసుకున్న నిర్ణయం తీసుకోలేదు. ఈ ఇద్దరి విధులు విభిన్నమైన ఫలితాలకు దారితీశాయి. మనల్ని మనమే దిగదార్చుకోకూడదు. మనం విధికి బానిసలం కాదు. మన బాధ్యతను గుర్తించి ముందుకెళ్ళాలి. విధిని ఓ శాపంగా కాక ఓ అవకాశంగా తీసుకోవాలని శ్రీకృష్ణుడి ఉపదేశం. విధి మన గతం చూపుతుంది, కానీ దానిని మార్చే శక్తి మన నిర్ణయాల్లో ఉంటుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయాల్లో ఒకటి ఏంటంటే, జీవితం ఓ ప్రయాణం. విధి అనేది ఆ ప్రయాణంలో మనకు ఎదురయ్యే దారులు మాత్రమే. అలాగే విధిని అర్థం చేసుకోవడమే మన ప్రగతికి మొదటి అడుగు. అర్థం చేసుకున్న తరువాత విధిని మార్చడము సాధ్యమే. అర్జునుడు యుద్ధం వద్దని వెనక్కి తగ్గాడు, కానీ గీతా జ్ఞానంతో తన విధిని అంగీకరించి ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. ఎవరైతే శుభమో అశుభమో వచ్చినా చలించరో వారికే శాంతి లభిస్తుంది. విధిని మార్చాలంటే మనలో శాంతి, ఓర్పు, స్వార్థం లేకుండా ఉండటం, కఠినమైన పట్టుదల అవసరం. మనకు ఎదురైన కష్టాన్ని, విజయాన్ని ఒకేలా చూస్తే విధిని మార్చే శక్తి మన అంతరంగిక స్థితిలో ఉంటుంది. విధి అనేది ఓ బంధనం కాదు, ఒక పాఠం. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, విధికి మించిన ధైర్యం, నిర్ణయం, కర్తవ్యం ఉండాలి. నీవు చేస్తున్న పని నీ ధర్మాన్ని నమ్మి దేవునిపై నమ్మకంతో చేస్తే విధిని మించిన విజయాన్ని సాధించవచ్చు. విధిని మించినది మన ధైర్యం, మన ధర్మం. మైండ్ సెట్ అనేది విధిని మలిచే మొట్టమొదటి సాధనం. నేను మారగలను అన్న ఆత్మవిశ్వాసము, నమ్మకమే మార్పుకి మొదటి మెట్టు. విధి మనకు అర్థం కావడం లేదు అంటే దాన్ని మలుచుకోవడం మనకు సాధ్యమని. విధి ఒక వ్యక్తి జీవితంలో 3 విషయాల మిశ్రమం: కర్మ, చిత్తం, విధి. కర్మ అంటే మన చర్యలు, చిత్తం అంటే మన మనసు స్థితి, విధి అంటే ఇది నియంత్రించలేని పరిణామం. కానీ మన కర్మ, చిత్తం సరైన మార్గంలో పెట్టుకుంటే విధిని నియంత్రించవచ్చు. నాకు అదృష్టం లేదు, విధి వేధిస్తోంది, ఈ దుస్థితి దాటి రావడం కష్టమే. ఇలాంటి భావాలు మన మనోధైర్యాన్ని తగ్గిస్తాయి. మన బాధను మౌనంగా అంగీకరిస్తూ బలహీనంగా తయారు చేస్తాయి. ఇవి సాధారణ వ్యక్తికి ఉండే లక్షణాలు. వాళ్ళు విధిని ఇలానే చూస్తారు. కానీ కొందరు అసాధారణమైన వ్యక్తులు విధి అంటే మానవుడు మార్చలేని పరిస్థితే కావచ్చు, కానీ ఆ పరిస్థితిని ఎదుర్కొనే మనదైన ధైర్యమే విధిని మలచే మార్గమని చెప్తారు.
విధి అనే భావన మనకు ఏం చేయలేమన్న నమ్మకాన్ని సృష్టిస్తుంది. అది క్రమంగా డిప్రెషన్, నిరాశగా మారి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. కానీ శ్రీకృష్ణుడు చెప్పేది ఏంటంటే, విధి శత్రువు కాదు, అది మనకు పెట్టిన పరీక్ష మాత్రమే. మన స్పందనే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. విధిపై విజయం సాధించాలంటే కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, అంటే అనుకోకుండా జరిగేవి. దాన్ని మనం అంగీకరించాలి, పాజిటివ్గా తీసుకోవాలి. పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోయినా మన స్పందన మారితే విధి మారుతుంది. ధైర్యం, ఈ ఒక్కటి మాటే విధికి చెక్ పెట్టగలదు. భగవంతుడిపై, మన శక్తిపై నమ్మకం ఉండాలి. విశ్వాసం లేకుండా మార్పు సాధ్యం కాదు. విధి అనే పదం మనకు భయం కలిగించేలా కాక మనలో ధైర్యాన్ని, మార్పు తలపెట్టే ఉత్సాహాన్ని కలిగించాలి. విధిని మార్చలేను అనుకోవడం కన్నా విధికి మనమే మార్గదర్శకులు అవ్వగలము అనుకోవడమే విజయం. విధిని ఆపేయలేము, కానీ దాని మార్గాన్ని మలుచుకోవచ్చు. అది ఎంత దారుణమైనదైనా మన స్పందన దాన్ని ఓ అవకాశంగా మార్చగలదు. ఆలోచన మారితే జీవితం మారుతుంది. నెగటివ్ థింకింగ్ మన డెస్టినీకి లాక్ పడుతుంది. పాజిటివ్ థింకింగ్ మన డెస్టినీకి లాక్ ఓపెన్ అవుతుంది. లక్ష్యం, దిశ, పట్టుదల ఉంటే జీవితాన్ని గమ్యంగా మార్చుకోవచ్చు. ప్రతిరోజు 1% మార్పు మొదలుపెట్టండి. చిన్న మార్పులే పెద్ద మార్పుకు నాంది. భయం మన ముందున్న మార్గాన్ని మూసేస్తుంది. సమయం అంటే విధిని మార్చే బలమైన ఆయుధం. మీరు మారాలంటే నిర్ణయం తీసుకోవడమే మొదటి మెట్టు. విధి మారాలంటే మీరు మారాలి. విధి అంటే పరీక్ష మాత్రమే. ప్రతి మనిషికి సమస్యలుంటాయి, కానీ ప్రతి సమస్య కూడా ఒక మార్గం చూపే పాఠమే. మీరు విధికి బానిసలు కాదు, మీరు విధిని మలచే శిల్పులు. మీ నడకే దాని మార్గాన్ని నిర్ధారిస్తుంది. ధైర్యం, పట్టుదలతో విధిని సైతం మార్చుకున్న ఎందరో వ్యక్తులు ఉన్నారు. అబ్రహం లింకన్ కఠిన పేదరికం, ఎన్నో ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా పట్టువదలకుండా కృషి చేశాడు, అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చాలా పేద కుటుంబం, కానీ భారతదేశం గర్వించే శాస్త్రవేత్త అయ్యాడు. సుధాచంద్రన్ గొప్ప డ్యాన్సర్. అనుకోని యాక్సిడెంట్ వల్ల కాలు మోకాలు వరకు తీసేశారు. డ్యాన్స్కి పనికిరావు పొమ్మన్నారు. అయినా పట్టుదలతో కృత్రిమ కాలు అమర్చుకొని ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు. వీళ్ళందరూ నా విధి ఇంతే అని అనుకొని ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ వాళ్ళు విధిని సవాలుగా తీసుకొని ధైర్యంగా పోరాడి గెలిచారు. అలాగే పురాణాల్లో కర్ణుడు వంశం తెలియకపోవడం అతని విధి, కానీ ధైర్యం అతని స్వగుణం. పరశురాముడి శాపం వల్ల ఆయుధం మర్చిపోతాడు. భూమాత శాపం వల్ల రథాన్ని తీసేసుకుంటుంది. ఇంద్రుడు కవచకుండలాలు తీసుకుంటాడు. ఇవన్నీ కర్ణుడిని కూల్చాలని విధి ప్రయత్నం. కానీ కర్ణుడు తన జీవితాన్ని విధికి లొంగిపోకుండా బలంగా నిలిచాడు. అతడు చివరి శ్వాసలో కూడా దానం చేశాడు. తన బంగారు పళ్ళు పీకి బ్రాహ్మణుడికి దానమిచ్చాడు. అందుకే కృష్ణుడు అన్నాడు, కర్ణ, నీవు సూర్యుని పుత్రుడివి కావు, నీవే సూర్యుడు. నీ చైతన్యం, నీ ధర్మం, నీ త్యాగం, నీ విజయం గొప్పవి అన్నాడు. అలాగే హెలెన్ కెల్లర్ చూపు లేదు, వినలేరు, మాట్లాడలేరు. అయినా విద్య, రచనల్లో, సమాజ సేవలో ఆమె అద్భుత ప్రస్తావం. హెలెన్ కెల్లర్ జూన్ 27, 1880లో జన్మించారు. జూన్ 1, 1968లో మరణించారు. ఈమె పుట్టుక, మరణం మధ్యలో జరిగిన ఆమె జీవితం గురించి తెలుసుకుందాం. హెలెన్ కెల్లర్ జన్మించినప్పుడు ఆమె ఆరోగ్యంగానే ఉండేది. కానీ కేవలం 19 నెలల వయసులో బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ఆ జ్వరం వల్ల ఆమె చూపు, వినేశక్తి పూర్తిగా కోల్పోయింది. ఈ సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తల్లిదండ్రులు ఆమెను సాధారణంగా పెంచేందుకు ప్రయత్నించారు, కానీ ఆమె చుట్టూ ఉండే ప్రపంచాన్ని ఆమె అర్థం చేసుకోలేకపోయేది. తీవ్ర మనోవేదనతో ఆమె ఎప్పుడూ కోపంగా, అసహనంగా ఉండేది. ఆమెకు ఇతరులతో మాట్లాడడానికి మార్గమే తెలియలేదు. 1887లో హెలెన్ కెల్లర్ జీవితంలో వెలుగును నింపిన మహిళ అన్నా సులీవాన్. టీచర్గా రాగానే మార్పు ప్రారంభమైంది. అన్నా సులీవాన్ తన వైపు నుండి ప్రయత్నం మొదలుపెట్టింది. వాటర్ అనే పదాన్ని చేతిపై స్పెల్లింగ్ రాయడం ద్వారా హెలెన్కు భాష అనే అస్త్రాన్ని అందించారు. దాని ద్వారా హెలెన్ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడగలిగింది. అన్నా సులీవాన్ నిదానంగా ఆమె చేతిపై పదాలను రాయడం మొదలుపెట్టింది. హెలెన్ వాటిని గుర్తుపెట్టుకుంటూ వాటి అర్థాలను నేర్చుకోవడం ప్రారంభించింది. ఒకచోట వాటర్ అనే పదాన్ని గుర్తించి నీటిని తాకినప్పుడే ఆమెకు ప్రపంచం అర్థమైంది. ఈ అనుభవం ద్వారా హెలెన్ మౌనాన్ని దాటగలిగింది. ఇది ఆమె జీవితంలో ఒక గొప్ప విప్లవం. హెలెన్ కెల్లర్ గొప్ప విజయం. అందులో బదిరిలో చదివిన మొదటి గ్రాడ్యుయేట్ విద్యార్థిగా చరిత్రలో నిలిచారు. 1894లో న్యూయార్క్లోని వ్రైట్ హ్యూమన్ స్కూల్లో చదివింది.
1896లో కేంబ్రిడ్జ్ స్కూల్ ఫర్ యంగ్ లేడీస్లో చేరింది. 1900లో రాడ్క్లిఫ్ కాలేజీలో ప్రవేశించింది. 1904లో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందింది. ఇది ఒక అద్భుతమైన ఘనత. హెలెన్ కెల్లర్ అనేక పుస్తకాలు రచించారు. ముఖ్యంగా 1903లో ఆమె రచించిన ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ ఇన్స్పిరేషన్ ఇచ్చే పుస్తకంగా నిలిచింది. ఇంకా చాలా మంచి రచనలు రాశారు. హెలెన్ జీవితం విధి ముందు తల వంచకుండా తన సాధనతో విజయం సాధించిన గొప్ప ఎగ్జాంపుల్గా నిలిచింది. ఆమె విధిని దాటిన పద్ధతులు, తన లోపాల మీద దృష్టి పెట్టకుండా తమ సామర్థ్యాల్ని నమ్మింది. ఆమె గురువు ఆమెకు చూపు వినలేని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మార్గం చూపారు. అన్నా సులివాన్ ప్రేరణతో హెలెన్ జీవితానికి అర్థం దొరికింది. హెలెన్ రోజుకు 10 గంటల పాటు చదువుకుంటూ వాక్యాలను గుర్తుపెట్టుకుని లిపి నేర్చుకుని డిగ్రీ పూర్తి చేసింది. ఆమె తన బాధను అధిగమించి ఇతరుల అందులకు, బదిరులకు, వికలాంగులకు సహాయం చేయాలనే సంకల్పంతో జీవించింది. అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ మరియు ఇతర సంస్థల ద్వారా సేవలు అందించింది. యుద్ధకాలంలో అందుల కోసం నిధులు సేకరించింది. వివిధ దేశాల్లో ప్రజల ముందుకు వెళ్ళి ఇన్స్పిరేషన్ స్పీచ్లు ఇచ్చింది. మహిళా హక్కులు, కార్మికుల హక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసింది. ప్రెసిడెంటల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారం 1964 ఎఫ్ కన్నడే చేతుల మీదుగా అందుకుంది. నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్లో ప్రవేశం. ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా గౌరవ డాక్టరేట్లు తీసుకున్నారు. ఆమె జీవితంపై అనేక సినిమాలు, డాక్యుమెంటరీలు తీశారు. హెలెన్ కెల్లర్ జీవితం మనందరికీ ఒక గొప్ప పాఠం. చూపు కోల్పోవడం కంటే దృష్టి కోల్పోవడం నిజమైన అంధత్వం. అంధత్వం ఒక శారీరక లోపమే, కానీ ఆత్మ నిరాశ అతిపెద్ద లోపం. హెలెన్ జీవితం మనకు చెబుతుంది ఏంటంటే, ప్రతి కష్టానికి ఒక దారి ఉంటుంది, ప్రతి మౌనానికి ఒక మాట ఉంటుంది, ప్రతి చీకటికి ఒక వెలుగు ఉంటుందని. మరి మనం కూడా మన లోపాలపై కాక మన లక్ష్యాలపై దృష్టి పెడదాం. మన ఆశలకే దారి చూపుదాం. మన విధిని మనమే మార్చుకుందాం. నీవు చేసే కర్మే నిజమైన శక్తి. నీ ధర్మమే విధిని మించిన మార్గం. మనం నమ్మినప్పుడు, కృషి చేసినప్పుడు, ధైర్యంగా ముందుకు నడిచినప్పుడు విధి మన ముందే తల వంచుతుంది. విధి ఎత్తైన ఓ గట్టి గోడ కాదు, విధి ఒక తలుపు. నీ ధైర్యమే దానికి తాళం తీసే తాళం చెవి. మీ జీవితాన్ని మార్చే మార్గం ఇక మీ చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.